కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గారు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్. మరి ఈ మూవీ ఇప్పుడు మనకు థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇక స్టోరీ విషయానికి వస్తే, సస్పెండ్ అయిన సిఐ అర్జున్ అలియాస్ మ్యాక్స్ సుదీప్ కిచ్చా తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించడంతో ఇద్దరిని కొట్టి అరెస్ట్ చేస్తాడు మ్యాక్స్. వారిద్దరు కూడా మంత్రుల కొడుకులని తర్వాత తెలుస్తుంది. మరి ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ లో ఉన్న మంత్రుల కొడుకులు ఇద్దరు చనిపోతారు. మరి వారిద్దరు ఎలా చనిపోయిర్రు, మినిస్టర్ కొడుకులు చనిపోయారనే విషయం బయటికి తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి, మ్యాక్స్ దగ్గర బందీగా ఉన్న మినిస్టర్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప, వరలక్ష్మి, శరత్ కుమార్, గ్యాంగ్స్టర్ గని, సునీల్ చేసిన ప్రయత్నం ఏంటి, తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మ్యాక్స్ ఏం చేసిండు అని తెలియాలంటే మనం ఈ సినిమాను చూడాల్సింది. మరి మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ మూవీలో స్టోరీ మొత్తం ఒకే రాత్రి జరుగుతుంది. మనం ఈ సినిమా చూస్తున్నంతసేపు ఖైదీ మూవీ అయితే గుర్తుకొస్తుంది. చాలా వరకు ఈ సినిమా కూడా ఎంగేజింగ్ గానే తీసిర్రు. పర్వాలేదు, ఒకసారి చూసే విధంగా అయితే ఉంది ఈ సినిమా. యాక్షన్స్ ని ఇష్టపడే వారికి అయితే తెగ నచ్చేస్తుంది. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్ మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక నిమిషం పాటు ఉండే వీడియో ప్లే చేస్తా. ఆ వీడియో చూడండి. ఆ తర్వాత మనం సినిమా విశ్లేషణలోకి వెళ్దాం. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నా. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటుంది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, చూశారు కదా మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన వీడియో. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ వచ్చేసి బోడుప్పల్ ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. బోడుప్పల్ ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్యామిలీస్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మన రెస్టారెంట్ ని రికమెండ్ చేయండి. మనకు స్విగ్గీ, జొమాటోలో ఆన్లైన్ లో ఫుడ్ అవైలబుల్ లో ఉంటది. ఇది ప్యూర్లీ హోమ్ ఫుడ్ అండి. దీంట్లో ఎలాంటి కెమికల్ అనేటివి వాడము. హోమ్ ఫుడ్ తినే వారికి మా రెస్టారెంట్ వచ్చేసి బెస్ట్ రెస్టారెంట్. హోమ్ ఫుడ్ ఇష్టపడే వారు మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. మ్యాక్స్ మూవీ సూపర్ హిట్ అయిన ఖైదీ మూవీ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఇదైతే మనం సినిమా చూస్తున్నంత సేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటది. అలాగే కమల్ హాసన్ గారి విక్రమ్ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలా అని సినిమా బోర్ కొట్టదు. రేసీ స్క్రీన్ ప్లే, భారీ యాక్షన్ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించింది దర్శకుడు. అయితే సిఐగా బాధ్యతలు చేపట్టేందుకు హీరో బయలుదేరడం, అంతకు ముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్ భారీ ఎలివేషన్ ఇస్తూ డైలాగ్ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక మంత్రుల కొడుకులను అరెస్ట్ చేయడం, ఆ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ విలన్లకు పోలీసులు ఎలివేషన్ ఇస్తూ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. పోలీస్ స్టేషన్, దాని చుట్టూ రౌడీలు తిరగడం, వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడడం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఇలానే సాగుతుంది. 1-2 యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయే తప్ప ఫస్ట్ హాఫ్ యావరేజ్ గానే సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ అయితే పరుగులు తీస్తుంది. టైం కౌంట్ చేస్తూ వచ్చే సీన్లు, క్లైమాక్స్, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. కాకపోతే ఆ పాయింట్ రొటీన్ గానే అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఇంకో ట్విస్ట్ కూడా ఎవరు ఊహించలేరు. అయితే ఇతర మూవీలతో పోల్చడం పక్కకు పెట్టి మాస్ యాక్షన్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. సుదీప్ గారి ఫ్యాన్స్ కి అయితే దర్శకుడు ఫుల్ మిల్స్ పెట్టాడనే చెప్పొచ్చు. ఇక కన్నడలో సుదీప్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్, మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్ గా నిలిచినాయి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన ఎలా నటిస్తాడో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించిండు. సిఐ అర్జున్ గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక వరలక్ష్మి, శరత్ కుమార్ గారు ఉన్నంత పాత్రలో చక్కగా నటించిండ్రు. ఇక విలన్ గనిగా సునీల్ రొటీన్ పాత్రలో కనిపించిండు. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ బాగానే ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ గా అయితే సినిమా బాగుంది. అజనీష్ లోక్నాథ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకు ప్రధాన బలం అనే చెప్పారు. క్లైమాక్స్ లో ఆయన అందించిన బీజిఎం అయితే అదిరిపోతుంది. ఇక మిగతా టెక్నికల్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సో ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే, యాక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి అయితే తప్పకుండా నచ్చుతుంది. ఈ ఒకసారి అయితే చూడొచ్చు, పర్వాలేదు. సో ఫ్రెండ్స్, ఇది మ్యాక్స్ మూవీ రివ్యూకు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.